మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం మే 18 నుంచి అలాగే డిసెంబర్ 5, 2026 వరకు కూడా రాహు కేతువుల యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మేజర్గా రాహు కేతువులు ఇద్దరు కూడా చతుర్థ దశమ స్థానాల్లో సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇద్దరు కూడా సంవత్సరంన్నర కాలం ఇక్కడి నుంచి 1.5 year ఒక స్థానంలో వాళ్ళు సంచరించే గ్రహాలు జనరల్గా రాహు కేతువులు. అంటే అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఆల్రెడీ అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వాళ్ళకి అయిపోయింది. అర్ధాష్టమ శని అయిపోయింది కానీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు. మరి శని ఉన్నప్పుడు అలా ఉంది, రాహు ఇప్పుడు ఏం చేస్తాడు? సో సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్. మానసిక ప్రశాంతతని రిస్ట్రిక్ట్ చేసేస్తాడు సాటర్న్. యాక్చువల్గా రిస్ట్రిక్షన్ ప్లానెట్ 4th హౌస్లో శని యాక్చువల్గా చతుర్థ స్థానంలో ఉండడం అనేది. సో శని ఏమో రిస్ట్రిక్షన్ అయితే రాహు ఈజ్ ద యాంప్లిఫికేషన్. రిస్ట్రిక్షన్ కాదు, కంటిన్యూగా 4th హౌస్ రిలేటెడ్గా సంవత్సరంన్నర పాటు. అంటే ఇక్కడ మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ అనుకోండి, సుఖస్థానంలో రాహు ఉండటం వల్ల ఈ అర్ధాష్టమ స్థానంలో చతుర్థ స్థానంలో ఈ సంవత్సరంన్నర పాజిటివ్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ స్థిరాస్తుల విషయంలోనూ సో ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ విషయాల్లోనూ సో అలాగే ముఖ్యంగా మానసిక ప్రశాంతతకి సంబంధించి ఎమోషన్కి సంబంధించిన ఎక్కువ రిజల్ట్ని ఇస్తాడు ఇక్కడ అర్ధాష్టమంలో రాహు. ఇది పాజిటివా నెగిటివా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా నెగిటివ్ అనుకోండి, అదే రాహు మనకి మానసిక అస్థిమితాన్ని ఇవ్వటం. సో దీనికి ఆపోజిట్గా జరుగుతూ ఉంటాం మెయిన్గా. సో ఇక్కడ ఎప్పుడైనా లాంగ్ రన్గా ఒక రాహు లాంటి ప్లానెట్ సంవత్సరంన్నర కాలం పాటు ఇక్కడ 4th హౌస్లో ఉందంటే అది సంవత్సరంన్నర యోగిస్తే చక్కగా మానసిక ప్రశాంతతని ఇస్తాడు రాహు. సంవత్సరంన్నర యోగించకపోతే ఆ మానసిక ప్రశాంతత విషయంలో మనకి ఫ్లక్చువేషన్ ఇస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా మదర్ హెల్త్ అనేది ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనకు మెయిన్ పాయింట్గా కీలకంగా ఉంటుంది. సో 4th హౌస్లో రాహు యొక్క సంచారంలో మదర్ హెల్త్ కొంచెం అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ అవటం జనరల్గా. బై ద ఏజ్డ్ మదర్ అనుకోండి కొంచెం అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ కానీ మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమంలో రాహు సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు గారి యొక్క సంచారం మొదలైంది. అష్టమ గురు సంచారం బాగుంటుంది ఇది అని నేను చెప్పను కానీ, బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశికి వృశ్చిక రాశికి ఆయన చక్కగా మంచి మిత్రగ్రహం. ఆ మిత్రగ్రహం ఆయన గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఆస్పెక్ట్, ఆయన యొక్క దృష్టి మనం చూస్తే అర్ధాష్టమంలో ఉన్న రాహు మీద ఉంది. అంటే ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ అష్టమంలో గురుడు ఉండడం, గురుడు లేకుండా ఉండి అర్ధాష్టమంలో రాహు ఉండటం వల్ల మెయిన్గా ఏదైనా ఒక ప్రాపర్టీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సో దాని గురించి సరిగ్గా మనకు తెలియకుండా తీసుకోవటం. సో ఏదైనా ఒక ఇల్లు ఏదైనా పర్చేస్ చేసాం అనుకోండి, దానికి ఉన్న లోటుపాట్లు ఏంటి అవి మనకి తెలియకుండా తీసేస్తాం. అలాగే ఏదైనా వెహికల్ కొన్నాం అనుకోండి, అది కండిషన్లో ఉందా లేదో మనకు తెలియదు, తీసుకున్నాక అది ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉంటుంది. సో ఈ విధంగా మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇక్కడ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఏంటంటే మెయిన్గా ఈ వచ్చి ఏంటంటే కంటిన్యూస్గా గృహపరమైన విషయాల్లోనో వాహనపరమైన విషయాల్లోనో ఏదో ఒక సమ్ డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తుంటాడు రాహు ఇక్కడ. సో అదే అనవసరంగా తెలియకుండా తీసుకున్నామే ఇది మనం అని. బట్ పర్టికులర్గా కంపల్సరీగా ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ తీసుకునేటప్పుడు కొనుగోలు అమ్మకాల విషయంలో కంపల్సరీగా దాని పూర్వాపరాలు, మంచి చెడులు, లోటుపాట్లు అన్నీ కూడా మనం దాన్ని తెలుసుకుని ఏదైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ గురువు గారు అష్టమ స్థానంలో ఉండడం కొంతవరకు యాక్చువల్గా మనకి 8th హౌస్ అనేది సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్రెడీ అష్టమంలో గురుడు ఉంటే ఎలా ఉంటుందో కూడా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ అష్టమంలో గురుడు ఉండటమే ఒక అందుకు మంచిదిగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ కొంతవరకు ప్లస్ పాయింట్. ఎందుకంటే గురువు గారు 9th ఆస్పెక్ట్ డైరెక్ట్ 4th హౌస్ మీద ఉంది ఆయన దృష్టి. ఆ 4th హౌస్లో రాహు మీద ఉన్నారు, రాహు మీద గురువు గారి ఆస్పెక్ట్ ఉంది. అంటే తెలిసి అనవసరంగా
మోసపోయి ఏదైనా స్థిరాస్తులు తీసుకునే విషయంలో కావచ్చు, అలాగే ఫోర్త్ హౌస్ రిలేటెడ్గా ఏదైనా వెహికల్స్ విషయంలో అయినా, వాహనాలు నడిపే విషయంలో అయినా మీకు ఎప్పుడైనా ఎదురయ్యే చిన్నపాటి సడన్ ఇన్సిడెంట్స్ విషయాల్లో కావచ్చు, గురువు గారి ప్రొటెక్షన్ ఉండటం వల్ల మోసపోకుండా ఉంటారు. ఎక్కువ నెగిటివ్ జరగకుండా ఈ విషయాల్లో ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. సో ఈ విధమైన ప్రొటెక్షన్ గురువు గారిది ఉండటం వల్ల అర్ధాష్టమంలో రాహు జనరల్గా ఇస్తే సంవత్సరంన్నర మానసిక ప్రశాంతత ఇవ్వటం కావచ్చు. సో ఇక్కడ కుంభరాశి అనేది వాయుతత్వ రాశి, అలాగే రాహు కూడా ఒక వాయుతత్వ గ్రహం. సో అది ఆయన మిత్రక్షేత్రమే. సో అక్కడ అర్ధాష్టమంలో రాహు ఆయన మిత్రక్షేత్రంలోనే తన కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఆయన పరిచయం చేస్తే సో మచ్ ఆఫ్ రెస్టారెంట్స్, మంచి హైఫై రెస్టారెంట్స్, హైఫై హోటల్స్, ఇలాంటి వాటిని కూడా ఆయన ఈ టైంలో ఎక్కువ అట్రాక్ట్ చేయిస్తాడు యాక్చువల్గా. సో అలాగే ఇక్కడ మనం కేతు సంచారం తీసుకుంటే యాక్చువల్గా కేతు ఉన్నది ఇక్కడ సింహరాశిలో ఆయన ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. మెయిన్గా సింహరాశి ఎప్పుడైతే మనకి కేతు వల్లే సూర్యగ్రహణం, రవికి గ్రహణం పడుతూ ఉంటుంది జనరల్గా. సో కాబట్టి ఇక్కడ అది సింహరాశి అనేది రవి ఇల్లు, అది కేతుకి డెఫినెట్గా శత్రుక్షేత్రమే అయింది. అంటే కేతు దశమ స్థానంలో ఆయన ట్రాన్సిట్లో ఉంటున్నారు రవి ఇంట్లో. సో అయితే దశమ స్థానంలో మెయిన్గా ఉండటం అక్కడ మనం చూస్తే కనుక మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధి, బలం, పుష్టిం, దశమస్థో యథాపణి. ఎక్కడా కూడా మనకి దశమ స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు బ్యాడ్ అని ఎక్కడా చెప్పాల. ఆయన శత్రుక్షేత్రంలో ఉన్నారు కానీ బట్ దశమ స్థానంలో కేతువు యోగిస్తారు. సో దశమ స్థానంలో ఉన్నప్పుడు మంచి సంతోషాన్ని ఇస్తాడు, మంచి భోజన సౌఖ్యాన్ని ఇస్తాడు. సో ఎప్పుడు కూడా ఆనందంగా గడిపే జీవితాన్ని ఇస్తాడు, శరీర బలాన్ని ఇస్తాడు, కష్టాలను తొలగిపోయేటట్టు కూడా చేస్తాడు కేతువు దశమ స్థానంలో. బట్ ఇక్కడ మీకు డెఫినెట్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, మీ కెరీర్లో, మీరు ఇప్పటిదాకా చేస్తున్న వృత్తిలో చాలా వరకు మీరు ఏదైతే వర్కౌట్ అవ్వదు అనుకుంటారో అలాంటి వాటిని డిటాచ్ అవుతూ తప్పకుండా మీరు డిటాచ్ అయ్యే ఆస్కారాలు వీటికి ఎక్కువ ఉంటాయి. దశమ స్థానంలో ఎప్పుడైతే ఈ కేతువు యొక్క సంచారం జరుగుతుందో చాలా సందర్భాల్లో ఇక్కడ మీ యొక్క ప్రీవియస్ పాస్ట్ ప్రొఫెషన్, పాస్ట్ కర్మ, పాస్ట్ ప్రొఫెషన్, పాస్ట్లో మీరు ఏం చేస్తున్నారో అది చాలా వరకు కూడా వెరీ సెన్సిటివ్గా ఉన్నది. ఇది ఇక్కడ దాకా లాగడమే ఎక్కువ, వాడికి మనకి ఇంకా పడదు, ఇంకా అక్కడ దాకా మనం చాలా ఇప్పటిదాకా చాలా ఓపిక్గా చేసాం, ఇంక వీడి దగ్గర మనం చేయలేము అనుకునేంత తెగిపోయేంత ఉంటే కనుక ఏదైనా జాబ్లో, రిలేషన్షిప్, కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్, డెఫినెట్లీ తెగొట్టేస్తాడు ఆయన. సో కాబట్టి ఆ ప్రొఫెషన్ నుంచి అక్కడి నుంచి చేంజ్ అయ్యే ఆస్కారాలు, అక్కడి నుంచి సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. బట్ ఎప్పుడైతే ఆయన 10th హౌస్లో ఓ డిటాచ్మెంట్ ప్లానెట్ ఉంటారో కొన్నిసార్లు మన కెరీర్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా మనకు చాలా వీక్గా ఉన్న విషయం ఏదైనా ఉంటే కనుక మనం కెరీర్ నుంచి డిటాచ్ అయ్యే ఆస్కారాలు, ప్రొఫెషన్ నుంచి డిటాచ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు అది ఎంతైనా సరే శత్రుక్షేత్రం. బట్ దశమ స్థానంలో కానీ రాహు కానీ కేతు కానీ ఉండడం చెడని అక్కడ చెప్పలేదు. బట్ డిటాచ్ అయినా మనకి తెలిసిందో, మనకి బాగా అనుభవం ఉన్నదో అది చేసుకుని అక్కడి నుంచి కెరీర్ని ఇంకోవైపు మనం దారి మళ్లించడం కేతువు చేస్తాడు ఇక్కడ. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్ అని కూడా చెప్పచ్చు. కెరీర్లో తప్పకుండా మన ప్రొఫెషన్ రీత్యా ఒక ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్ అని కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా రాహు కేతు, చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు. సో ఎక్కువ సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు రాహు. ఏం కష్టపడతామేమో, 8 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నాం, సో అది కాసేపు హాయిగా రెస్ట్ తీసుకుందాం, ప్రజెంట్గా ఉందాం అన్నట్టు రాహు కూడా అర్ధాష్టమంలో కొంచెం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో కాబట్టి అంటే రిలాక్స్ అవ్వచ్చు, 8 రోజులు కష్టపడ్డాం కదా, 8 సంవత్సరాలు కష్టపడ్డాం కదా అని. కానీ అవసరమైన టైంలో మనం రిలాక్స్ అయితే కష్టం కదా. సో అందుకని అక్కడ రాహు చతుర్థ స్థానంలో ఉన్న మనకి రాహు అంటే ఎంత సుఖం ఉన్నా కూడా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ కలిగిస్తూ ఉంటాడు రాహు. ఎందుకంటే రాహు ఈజ్ ఏ నెగిటివ్ ప్లానెట్. ఉన్నదానిలో తృప్తి పడినవాడు, ఉన్నదానిలో తృప్తి పడితే అసలు గొడవ ఉండదు. ఉన్నదానిలో తృప్తి పడనేయకుండా ఇంకా ఏదో లేదు మనకి అనుకునే విధంగా ఫీల్ అవుతూ మానసిక ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు అర్ధాష్టమంలో రాహు ఉన్నప్పుడు. బట్ గురువు గారి ప్రొటెక్షన్ ఎటు ఉంది కాబట్టి ఆయన మీకు డెఫినెట్గా ఫిక్స్డ్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, మీ మానసిక ప్రశాంతత విషయంలో అయినా సరే, మదర్ హెల్త్ పరంగా అయినా సరే, ఎనీ నెగిటివ్స్ ఉన్నా
గురువు గారి ప్రొటెక్షన్ డెఫినెట్లీ హెల్ప్ యూ. కాబట్టి ఈ విధంగా రాహుకేతులు చతుర్థ స్థానాల్లోనూ దశమ స్థానంలోనూ వీళ్ళు నెక్స్ట్ 1.5 year వీళ్ళ యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.